యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, మనకి ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్ ఉంటాయి కదా, మరి ఈ ఉన్న అసెట్ క్లాసెస్లో దేంట్లో ఒక స్టెబిలిటీ ఉంది అంటారు, ఏవి కొంత స్టాండర్డ్ అసెట్ క్లాసెస్ అంటారు అసలు? రైట్. సో మనం ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ఈక్విటీ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, అండ్ డెట్ ఫండ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫండ్స్ కావచ్చు, వీటిల్లో మనం వీటిలోనే మనం కంపేర్ చేసాం అనుకోండి, అండ్ లార్జ్ క్యాప్స్ మోర్ స్టేబుల్ అనమాట. మనం 10 years డేటా కనుక చూసుకుంటే అండ్ 2004, 2005 ఈ 2 yearsలో తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా అది స్టేబుల్గా ఉంది. అంటే మార్కెట్లో టూ మచ్ డౌన్ అవ్వట్లేదు, మార్కెట్లో అప్ అవ్వట్లేదు. సో మోర్ స్టేబుల్ పోర్ట్ఫోలియో ఉండాలి అంటే బెటర్ టు ఫోకస్ అబౌట్ ద ఓన్లీ లార్జ్ క్యాప్స్. అలాగని టూ మచ్ రిటర్న్స్ రావు, టూ మచ్గా నువ్వు లాస్ అవ్వవు. అందుకని పర్సనాలిటీ కనుక కొంచెం భయస్తుడు అండ్ ఎక్కువ టూ మచ్గా మార్కెట్ రిటర్న్స్ అవసరం లేదు, స్టేబుల్గా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు బెటర్ టు ఫిల్ విత్ పోర్ట్ఫోలియో విత్ లార్జ్ క్యాప్స్ అనమాట. ఓకే, ఇది ఓన్లీ అవుట్ ఆఫ్ ఒక డెకేడ్లో మీకు 2 years మాత్రమే డౌన్ అయింది, అది మిగతా ఎప్పుడు స్టేబుల్గా ఉంది. అంటే నైదర్ టాప్ నా డౌన్ సైడ్ అనమాట. దీని క్వైట్ ఆపోజిట్ ఏంటంటే స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ అవుట్ ఆఫ్ 10 yearsలో 5 సార్లు సూపర్ హిట్, నెంబర్ 1 అనమాట. 5 సార్లు 5 సార్లు అట్టర్ ఫ్లాప్, కిందకి బాటంలో 5 times అనమాట. అంటే స్మాల్ క్యాప్లు టూ మచ్ షేక్ అవుతాయి, టూ మచ్గా షేక్ అవుతుంది. అంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, జిగ్ జాగ్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఎవ్రీ ఇయర్ పోర్ట్ఫోలియో చూస్తున్నారు అనుకోండి, ఒక సంవత్సరం హిట్ అయితే అవుతావు, నెక్స్ట్ ఇయర్ ఫట్ అవుద్ది, ఈ ఒక సంవత్సరం హిట్ అవుద్ది, నెక్స్ట్ ఫట్ అవుద్ది. అట్లా నీకు టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. ఈ వాలటిలిటీ నువ్వు హ్యాండిల్ చేయాలంటే అప్పుడప్పుడు బై చేయడం ద్వారా దాన్ని యావరేజ్ చేయగలుగుతావు అనమాట. అయితే స్మాల్ క్యాప్స్లో స్టాక్స్లో ఎక్కువ ఫ్రాడ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. వాటికి రిసెషన్ లాంటివి వస్తే ఈజీగా కొలాప్స్ అయిపోతుంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ప్రొఫెషనల్ పక్కన కూర్చోవటం బెటర్ అనమాట. అందుకని స్మాల్ క్యాప్ సంబంధించేసి మనం డైరెక్ట్ పిక్ చేసే బదులు ఏ మ్యూచువల్ ఫండ్స్, ఏ ఈటీఎఫ్స్, ఏ ఇండెక్స్ ఫండ్లో మనం పిక్ చేసామనుకోండి, అవి జీరో అవ్వవు కదా, పైగా పడితే ఈజీగా పైకి లేదని తెలుసు కదా నెక్స్ట్ ఇయర్ కల్లా, మనం ఆ పడేదాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలి లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే అనుకున్నప్పుడు స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. బట్ నీకు అలా ఆ రిటర్న్స్ ఫ్రీగా ఏం రావట్లా, వాలటిలిటీని బేర్ చేస్తేనే నీకు వస్తున్నాయి. సో ఈ డేటా ఏం చెప్తుందంటే ఒక డెకేడ్లో 5 సార్లు ద బెస్ట్ ఎసెట్ కంపేర్ టు లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే స్మాల్ క్యాప్సే. కానీ వరస్ట్ కూడా 5 సంవత్సరాలు కంపేర్ టు లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే వరస్ట్ కూడా ఇదే అవుతుంది. అందుకని బెస్ట్ క్యాలెండర్ ఇయర్స్ 5 ఉన్నాయి అవుట్ ఆఫ్ 10 yearsలో, వరస్ట్ క్యాలెండర్ ఇయర్స్ కూడా 5 ఉన్నాయి. అంటే స్మాల్ క్యాప్లో అడ్జస్ట్మెంట్ కుదరదు, హిట్ ఆ ఫట్ రెండింటిలో ఒకటే చూసుకో, అయితే హిట్ అవుతావు లేదా ఫట్ అవుతావు. అందుకని ఇది అందరికీ సూట్ అవ్వదు, ఇలాంటి పోర్ట్ఫోలియో అందరికీ సూట్ అవుతుంది అనమాట. అందుకని మీరు డైరెక్ట్గా పిక్ చేసే వాళ్ళకైతేనేమో అసలు సూట్ అవ్వదు, లార్జ్ క్యాప్ బాగుంటాయి. అండ్ ఇండైరెక్ట్గా నేను ఫండ్ పిక్ చేస్తాను, స్మాల్ క్యాప్ ఫండ్, ఈ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, అవి జీరో అవ్వవు కాబట్టి పడే కొద్ది మనం యావరేజ్ చేయొచ్చు డేర్గా, నెక్స్ట్ ఇయర్ బయటపడడానికి ఛాన్స్ ఇచ్చింది కదా, అప్పుడు బయటకు వెళ్ళొచ్చు. స్మాల్ క్యాప్లో ఉన్న బీటీ ఏంటంటే అది హిట్ అయింది అనుకోండి 100% కూడా వచ్చింది 1 yearలోనే. ఇలాంటి నువ్వు లార్జ్ క్యాప్లో ఎక్స్పెక్ట్ చేయలేవు, స్టెబిలిటీ ఉంటుందనే కానీ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ద రిటర్న్స్ అనమాట. స్మాల్ క్యాప్ అలా కాదు, రిటర్న్స్ హిట్ అయింది అనుకోండి 100%, 60% అలా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని టూ మచ్ రిటర్న్స్ వస్తుంటాయి స్మాల్ క్యాప్ విత్ మోర్ స్వింగ్స్ అనమాట. అదే మిడ్ క్యాప్ అనుకోండి, ద బెస్ట్ అది అవ్వదు, వరస్ట్ అవ్వదు, మధ్యలోనే కూర్చుంటుంది. అందుకని దాన్ని నిజంగా మిడ్ క్యాప్ అన్నారు. అందుకని వాలటిలిటీ బయాస్ కనుక చూసుకున్నాం అనుకోండి, లార్జ్ క్యాప్ లీస్ట్ వాలటైల్ అండ్ మిడ్ క్యాప్ ఇట్స్ ఓకే, అండ్ స్మాల్ క్యాప్ టూ మచ్ స్వింగ్స్ అవుతాయి. లాస్ట్ 10 years డేటా అనమాట ఇది. ఓకే, అండ్ కాబట్టి మీరు ఏ టైప్ పోర్ట్ఫోలియో తీసుకుంటారో ఒకసారి ఇది తీసుకుంటే మీకు ఎలా స్వింగ్ అవుతుందో మీకు అర్థం అవుద్ది, ఏ ఇయర్కి ఆ ఇయర్. అందుకని స్టెబిలిటీ లేదు స్మాల్ క్యాప్లో. అందుకని లాస్ట్ ఇయర్ ఇప్పుడు 50 వచ్చింది కదా, ఈ సంవత్సరం ఫ్లాట్ లేదా నెగిటివ్ అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఈ డేటా ప్రకారం. అండ్ మోర్ ఎవర్ కంటిన్యూస్గా 2 years అయితే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ వచ్చింది. అది 2 years కంటిన్యూస్గా పాజిటివ్ రిటర్న్స్ వచ్చింది ఇంకో స్మాల్ క్యాప్, థర్డ్ ఇయర్ ఖచ్చితంగా వరస్ట్ అవుతుంది ఈ డేటా ప్రకారం. కాబట్టి మీరు ఏదైనా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసేటప్పుడు ఏ టైప్ స్టాక్స్ చూస్తున్నారో క్లారిటీ ఉండాలి, దాన్ని బట్టి మనకి చేసుకోవచ్చు. గొడవ లేదనుకున్నారు అనుకున్న ఫ్లెక్సీ క్యాప్కి వెళ్ళిపోండి, అందులో కొంచెం ఇందులో కొంచెం పెడతారు కాబట్టి టూ మచ్ టాప్ రాదు, టూ మచ్ బాటం ఉండదు, మధ్యలో ఉంటావు నువ్వు. అందుకని ఫ్లెక్సీ క్యాప్ చాలా పాపులర్. లాస్ట్ ఇయర్ మొత్తం మీద అత్యధిక ఫండ్స్ వచ్చింది అంటే ఫ్లెక్సీ క్యాప్ కండి, స్మాల్ కాదు మిడ్ కాదు, ఫ్లెక్సీ క్యాప్స్ ఎక్కువ డబ్బు వచ్చింది లాస్ట్ ఇయర్ మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్లో. కాబట్టి ఈ డేటా ఏం చెప్తుందంటే స్మాల్ క్యాప్ మోర్ వాలటైల్ అండ్ సీక్వెన్సీగా బెస్ట్ అసెట్ కాస్త ఉండడం కుదరదు. లార్జ్ క్యాప్ అయితే సేఫ్టీ ఉంటుంది బట్ రిటర్న్స్ సాక్రిఫై చేయాలంటుంది.
కాబట్టి ఆ రిస్క్ రివార్డు బ్యాలెన్స్ చేసుకోవాలంటే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం ద్వారా దాని అసెట్ బిహేవియర్ మనకు అర్థమైంది కాబట్టి దాని తగ్గట్టు మనం ట్యూన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 10 years ఇండియా బిలాంగ్స్ టు ఫుల్ హెల్దీ గ్రోత్ అండి. అంటే డెఫినెట్గా మంచి అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఈ వల్టటీ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం బెటర్ అనమాట. అట్లీస్ట్ స్మాల్ క్యాప్ తీసుకున్నప్పుడు పడిద్ది అనుకున్నప్పుడు మీరు హెడ్జ్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్స్కి డైరెక్ట్గా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉండవు, కానీ వీటికి బీటా వాల్యూ లెక్కేసుకొని ఆ బీటా వాల్యూ తగ్గట్టు నిఫ్టీ ఫీచర్స్ తోటి హెడ్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి స్మాల్ క్యాప్ ఉన్నోళ్ళు నిఫ్టీ తోటి హెడ్జింగ్ చేసుకోవచ్చు, లేదా పడేటప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ఇండివిజువల్ స్టాక్స్ పడే కొద్ది కొనపడటం బెటర్, ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఫండ్స్ అయితే చాలా ఈజీ దాన్ని హ్యాండిల్ చేయటం. అందుకని రిటైలర్స్ ఎవరైనా ఉంటేనేమో ఐ డూ సజెస్ట్ గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తాను. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే కనుక మీరు పిక్ చేసుకోండి. బట్ కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా లేదు. ఎంత మంచి కంపెనీ అయినా సరే స్మాల్ క్యాప్లో కన్సిస్టెన్సీ లేదు. బట్ ఎక్కువ మనీ గెదర్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా స్మాల్ క్యాప్లో, అందులో డౌట్ లేదు. ఓకే, అందుకని లాంగ్ టర్మ్లో వాలటిలిటీని డీల్ చేయొచ్చు ఈజీగా స్మాల్ క్యాప్లో. షార్ట్ టర్మ్లో డీల్ చేయడం కష్టం. అందుకని మన గేమ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏమైనా తీసుకుంటే 25% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని అర్థం ఎవ్రీ ఇయర్ గ్యారంటీ వచ్చిందని కాదు, అది వస్తే 50% వస్తుంది, పోతేనేమో 20% పోతుంది, మధ్యలో యావరేజ్ చేసినప్పుడు 25 వస్తుంది అనమాట. అందుకని మన ప్రతి వీడియోలో 25 అంటాం, దాని అర్థం ఎవ్రీ ఇయర్ వచ్చింది అనుకుంటారు. కన్సిస్టెన్సీ ఉండదండి. ఈ డేటా ప్రకారం పూర్తిగా స్వింగ్ పైకి కింద స్వింగ్ అవుతా ఉంది. ఇది 10 years డేటా అండి, అండ్ మింటోల్ రీసెర్చ్ చేసి డెవలప్ చేసింది అనమాట. ఓకే, సో బట్ ఇది ఫెయిర్ ఐడియా జనరేట్ చేసింది ఎంత వాలటిలిటీ ఉంటుంది అనేది. మనం ఎక్కువసార్లు ఎక్కువ రిటర్న్స్ అంటాం, రిటర్న్స్ ఫ్రీగా రావట్లా నీకు, ఆ వాలటిలిటీని టాలరేట్ చేస్తే నీకు వస్తుంది. అందుకని అది టాలరేట్ చేసే కెపాసిటీ నీకు ఉందా లేదా చూసుకోండి. అందుకని రిస్క్ అనాలిసిస్ ఎప్పుడు కూడా మన పర్సనాలిటీ స్కాన్ ఉందా వస్తుంది. నువ్వు దాన్ని రిస్క్ని బేర్ చేస్తావా లేదా, దాని గురించి ఆ సబ్జెక్ట్ నీకు ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉందా లేదా, ఆ పర్టికులర్ టైంలో ఎలా రియాక్ట్ అవుతావు, అంటే మీ ఫైనాన్స్ గోల్కి ఇది హెల్ప్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసి తీసుకోవాలి తప్ప లూజ్గా అందరినీ ఇది తీసుకోండి అది తీసుకోండి అని మనం ఫోర్స్ చేయలేము. ప్రతి ఎసెట్ క్లాస్లో గుడ్నెస్ ఉంటుందండి. అది డిపెండ్ కాకపోతే మేనేజబుల్ స్కిల్ని బట్టి. మనకు మేనేజబుల్ స్కిల్ లేదనుకోండి, మామూలు ఎసెట్ కొనుక్కోవడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ సార్.